అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టి ఉంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు ఎక్కడ బాధ వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడతారు, కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు, ఖండించడు. ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది? ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది? ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశీర్వదించారు, దీవించారు. నా పైన బాధ్యత చాలా పెరిగింది. ఎవరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను. ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను. నా లక్ష్యం ఒక్కటే, మాకు 5 సంవత్సరాలున్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి 3 సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాల లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా చేస్తాను. ప్రధానంగా మంగళగిరికి వచ్చేగల చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు. ఆ భూములకి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని నన్ను కోరారు. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. దానికి ఇప్పటికీ నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశా. భూములు ఎత్తుకుతున్నాం, మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం. త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం. ఇంకా భూగర్భ డ్రైనేజ్, 24 గంటలు తాగునీరు, ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని. ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను. ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంది. అన్న క్యాంటీన్లో ప్రజల భాగస్వామ్యం కావాలి, ఆర్థికంగా కొంత స్థిరపడిన వాళ్ళు ముందుకు రావాలని చంద్రబాబు గారు పిలుస్తున్నారు, మీరేం చెప్తారు సార్? అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి. దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోంచేసే, ఉచితంగా భోంచేసే హక్కు వాళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం, వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు. దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెలకి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు నారాయణ గారికి 1 కోటి రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అందరూ ముందలు రావాలి. ఇదొక పవిత్రమైన బాధ్యత మంది. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆలోచన ఒకటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి,
ప్రభుత్వాలు పొరపాటున మారినా ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీ యొక్క నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన డిగ్రీ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ 6th to 10th క్లాస్ సంబంధించి ప్రభుత్వంలో ఒక్క కాలేజీ కూడా లేవు. సో వాటిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అమ్మా, ముందల ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాలేజెస్ ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ 50% మాత్రమే ఉంది. సో అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది.